రైట్ ఇక అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్తో దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అనంతరం గవర్నర్ కూడా దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మనం చూసాము తమిళనాడు రాజకీయాలు గతంలో లేనటువంటి విధంగా అనూహ్యమైనటువంటి పరిణామాలు, ఉత్కంఠభరితంగా రాజకీయాలు మారినటువంటి పరిస్థితి. సో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ సంబంధించి టీవీకే దానికి సంబంధించినటువంటి ఆ బలాన్ని చేకూరకపోవడంతో మరి ఇతర పార్టీలపైన ఆధారపడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మరోవైపు చిన్న పార్టీలైనటువంటి వీసీకేతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం కూడా దానికి సంబంధించి ఇప్పటికే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక 5 ఎమ్మెల్యేలు కూడా టీవీకేకు మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ సంఖ్య ఇప్పటికే 113కు చేరింది. అయితే మరోవైపు వీసీకే కూడా సంబంధించి టీవీకేకి సంబంధించి మద్దతు తెలపడంతో ఆ సంఖ్య 114కు చేరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే తమకు సంబంధించినటువంటి సంఖ్యా బలానికి సంబంధించి టీవీకే విజయ్ గవర్నర్తో భేటీ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వివరాల్ని, ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పేర్లను కూడా గవర్నర్కు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది విజయ్కు సంబంధించి. సో ఈ యొక్క సంఖ్యాబలంతోనే దాదాపు 113, 114 సంఖ్యాబలంతో ప్రభుత్వాన్ని అంటే సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని చెప్పేసి గవర్నర్ విజయ్ను ప్రశ్నించినటువంటి పరిస్థితుల్లో, సో ఎందుకంటే తమకు సంబంధించినటువంటి బలాన్ని అసెంబ్లీలోనే నిరూపించుకుంటామని చెప్పేసి విజయ్ కూడా దానికి సంబంధించి ధీటుగా జవాబు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికే మనం చూసాము దాదాపు 2 రోజులుగా కూడా నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి తమిళనాట. మరోవైపు హైడ్రామా కూడా చోటు చేసుకుంది. ఉత్కంఠభరితంగా మరి సీఎం అవుతారా విజయ్ కాదా అని చెప్పేసి అనేకమైనటువంటి సందిగ్ధమైనటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తాయి. మరో విధంగా అంటే ఒక మెట్టెక్కి కొందరైతే సోషల్ మీడియాలో చూసినట్లయితే కనుక బద్ధ శత్రువులైనటువంటి ఏఐడిఎంకే, డిఎంకే 2 పార్టీలు కూడా జత కట్టి మరి విజయ్కు చెక్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా ప్రచారాలు జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి స్టాలిన్, అధినేత స్టాలిన్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. విజయ్కు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తాము అడ్డంకులు సృష్టించబోము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి అని చెప్పేసి స్టాలిన్ కూడా ఒక స్పష్టతనివ్వడంతో ఆ 2 పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే ఆ 2 పార్టీలు కలవవు అనేటటువంటి ఒక సంకేతం అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోవైపు చూసినట్లయితే కనుక విజయ్ కూడా మరి తన బలాన్ని పెంచుకునేటటువంటి క్రమంలో ఒకవైపు గవర్నర్ను కలవడం, ఆ విధంగా మరి గవర్నర్ కూడా దానికి అంటే మొదటి దఫా సమావేశమైనప్పుడు గవర్నర్ కూడా దానికి సంబంధించి మరి ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మళ్ళీ రెండోసారి ఆయన ఈరోజు భేటీ కావడం జరిగింది. 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా మరి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ను కోరడం జరిగింది. సో గవర్నర్ కూడా ఎట్టకేలకు మరి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి వేళ సో ఇప్పటికే మనం చూసాము ఏదైతే ఆ సోషల్ మీడియాలో కూడా విజయ్కు మద్దతుగా అనేకమైనటువంటి పోస్టులు మరి పెడుతున్నారు. యువత కూడా మెయిన్గా చూసినట్లయితే ఏదైతే గతంలో జరిగినటువంటి ఆ జల్లికట్టుకు సంబంధించినటువంటి ఉద్యమం సమయంలో మెరీనా బీచ్లో ఏ విధంగా ఏదైతే ఉద్యమం ఉప్పొంగిందో మరి అదే విధంగా కూడా మరి మెరీనా బీచ్ను మోహరిద్దాం, ఖచ్చితంగా విజయ్కు అండగా నిలబడదామని చెప్పేసి సంకేతాలు ఇవ్వడంతో పోలీసులంతా కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితుల్లో సో మొత్తానికైతే ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇక అధికారికంగా డేట్ అయితే విడుదల కావాల్సి ఉంది.